Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను అనమాట. సో అక్కడ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. గైస్, ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి బిట్కాయిన్ని జనరేట్ చేయడం అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చాను. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అయితే కాదనమాట ఇది. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ అని ట్రేడింగ్ అని చాలా ఫేమస్ అయితే అవుతున్నాయి అనమాట. అందరూ క్రిప్టో కరెన్సీలో అండ్ అలాగే స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు అనమాట. సో లాభాలు వచ్చే వాళ్ళకైతే వస్తున్నాయి అండ్ అలాగే లాస్ అయ్యే వాళ్ళు కూడా అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేమో అనుకున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. మీరు జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఓన్గా బిట్కాయిన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియో క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో బిట్కాయిన్ని జనరేట్ చేయాలంటే మనం మైనింగ్ చేయాలి కదా, మైనింగ్ చేయాలి అంటే సో అదొక పెద్ద ప్రాసెస్ కదా, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కార్డ్స్ అండ్ పీసీస్ అయితే మనకి కావాలి, కానీ మీకు అయితే డౌట్ అయితే రావచ్చు అనమాట. బట్ మనకి ఎటువంటి గ్రాఫిక్స్ కార్డ్స్ పీసీస్ అయితే మనకి ఎటువంటి అవసరం లేదు. మనకు జస్ట్ మన మొబైల్ యూస్ చేసుకొని మన మొబైల్లో ఉన్న స్పెక్స్ యూజ్ చేసి మనం అయితే బీటీసీని అయితే మైనింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో అది ఏ విధంగానైతే చూద్దాం అనమాట. మనకి ప్లే స్టోర్లో క్రిప్టో ట్యాబ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి పెయిడ్ వన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 55 రూపీస్ అనమాట, జస్ట్ 55 రూపీస్. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి క్రిప్టో ట్యాబ్ అని టైప్ చేసి మీకు వచ్చేస్తుంది. అక్కడ మీరు 55 రూపీస్ పెట్టి దాన్ని అయితే బై అయితే చేయండి గైస్. బై చేసేసి అయితే దాన్ని ఓపెన్ చేయండి. అంటే మీరు ఓపెన్ చేసేసి దాన్ని క్రోమ్ లాగా అయితే యూస్ చేయవచ్చు అనమాట. నార్మల్గా మీరు గూగుల్ క్రోమ్ ఏదైతే ఉంటో దాన్ని యూసేజ్ స్టాప్ చేసేసి సో దీన్ని అయితే యూస్ చేయండి గైస్ మీరు. సో ఇట్లా మీరు జస్ట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తూ బీటీసీ అయితే జనరేట్ అయితే చేయొచ్చు గైస్. సో మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే మీరైతే దాన్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేయగానే మీరు కింద యాక్సెప్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ సేవ్ అయితే చేయండి గైస్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను యాడ్ బ్లాక్ షేడర్స్ కూడా అయితే ఆన్ చేసుకున్నాను. దాన్ని ఆన్ చేసేసుకొని కింద క్రిప్టో ట్యాబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైన్ అప్ అయితే అవ్వమంటుంది అనమాట. సో మీరు మీ జీమెయిల్ తోటి అయితే దీన్ని అయితే సైన్ అప్ అయితే అవ్వండి గైస్ ఇందులో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎనేబుల్ మైనింగ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి పక్కన చూసుకున్నట్టయితే X1 హ్యాష్ ట్యాగ్ ఉందన్నమాట. అది వచ్చేసి మనకి స్పీడ్ అనమాట, మైనింగ్ స్పీడ్. సో దాని మీద క్లిక్ చేయండి గైస్. అంటే మనకి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ బీటీసీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు X1 మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది, యాడ్ క్లౌడ్ బూస్టర్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ప్యాకేజెస్ ఓపెన్ అవుతాయి అనమాట. X2, X5, X10 అని చెప్పేసి. సో ఇక్కడ నేను X2 ప్యాకేజ్ అయితే కొనడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి మైనింగ్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ ప్యాకేజ్ తీసుకుంటారో మనకి క్లౌడ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో యాక్టివేట్ అయినప్పుడు మనకి మైనింగ్ మొత్తం వచ్చేసి వాళ్ళ క్లౌడ్లో జరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా నేను దాన్ని క్లిక్ చేసి దీన్ని అయితే బై చేయడం జరిగింది గైస్. సో ఈ విధంగా బై చేయగానే మనకి క్లౌడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎనేబుల్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మైనింగ్ స్పీడ్ వచ్చేసి 3000 అయితే ఉంది గైస్. 3000 వరకు అయితే మనకి 3000 ప్లస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 hours 59 minutes అయితే మనకి మైనింగ్ అవుతుంటుంది. అండ్ అలాగే తర్వాత అది ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం అయితే ఆన్ చేయాలి. సో ఈ విధంగా మనం బీటీసీ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. మీరు జనరేట్ చేసిన బీటీసీ ఏదైతే ఉందో అది బైనాన్స్ యాప్లో కానీ కాయిన్ స్విచ్ క్యూబర్లో కానీ మీరైతే విత్డ్రావల్ అయితే చేసుకోవచ్చు గైస్. అది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో నేను ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి నాకైతే ఎటువంటి బీటీసీ అయితే జనరేట్ అవ్వలేదన్నమాట. సో కొంచెం సేపు తర్వాత నేను బీటీసీ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను గైస్, చూడండి గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక 3 hours మైనింగ్ చేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 43 బీటీసీ అయితే జనరేట్ చేశాను అనమాట. ఇక్కడ టోటల్గా వచ్చేసి అయితే 43 బీటీసీ అయితే మనం అయితే జనరేట్ చేసాం అనమాట. ఇక్కడ మనం 1000 బీటీసీ జనరేట్ చేసిన తర్వాత మనం కాయిన్ స్విచ్ కీబోర్డ్లో కానీ లేదంటే బైనాన్స్ యాప్లో కానీ అయితే మనం దీన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ బ్రౌజర్లా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే మీరు హోమ్ బటన్ క్లిక్ చేసి సైడ్ బటన్ ఆఫ్ చేసేసి మీరైతే పక్కన పెట్టినా మీకు మైనింగ్ అనేది జరుగుతుంటుంది గైస్. మీకు ఎటువంటి మొబైల్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. అంటే హీటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే బ్యాటరీ ఇష్యూస్ కానీ బ్యాటరీ తొందరగా అయిపోవటం, హీట్ అవ్వటం, సో అటువంటిది ఏమైతే ఉండదు. ఎందుకంటే ఇది టోటల్ మైనింగ్ వచ్చేసి మనం ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటామో అప్పుడు వాళ్ళ క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ క్లౌడ్లో వాళ్ళ క్లౌడ్ ఏదైతే ఉందో అందులో మనకి మైనింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మన మొబైల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. జస్ట్ ఎటువంటి కేవైసీ మనం ఫిలప్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము అనుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్
మీ ఓన్గా బీటీసీ అయితే జనరేట్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా ఓల్డ్ మొబైల్స్ ఉన్నా దాంట్లో అయితే మీరు మైనింగ్ ఆన్ చేసి పక్కన పెడితే ఆటోమేటిక్గా అదే మనకి మైనింగ్ అవుతుంది అనమాట. సో ప్రతి 3 అవర్స్కి మనమైతే ఎనేబుల్ చేస్తుండాలి, అప్పుడు మళ్ళీ జనరేట్ అవుతుంది. వన్స్ 1000 బీటీసీ మనం జనరేట్ చేసిన తర్వాత మనమైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ మీకు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి గైస్. మీకైతే యూస్ఫుల్ అయినదని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.